ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీను ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేయగా దానిపైన అయితే వివాదం ముదురుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు అంటూ హెడ్డింగ్ తోటి నమస్తే తెలంగాణ ఆర్టికల్ రాసింది. డీటెయిల్స్ చూసినట్లయితే డిఎస్సి కార్యాలయానికి బాధితులకు రీవైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్, సవరించి న్యాయం చేయాలని అభ్యర్థుల వేడుకోలు. డిఎస్సి పరీక్షలో రోజుకో వివాదం వెలుగు చూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా ఇటీవల ప్రకటించిన ప్రాథమిక కీలోనూ అనేక తప్పులు వెలుగు చూశాయి. ఇది చాలదంటూ తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన ఫైనల్ కీలోనూ తప్పులున్నాయి. కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, కొన్ని ప్రశ్నలకైతే ఇచ్చిన ఆప్షన్లలో అసలు సమాధానం లేవని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. సోమవారం పలువురు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు తరలిరాగా 100 మందికి పైగా అభ్యర్థులు విద్యాశాఖ అధికారులను కలిసి పలు ఆధారాలతో సహా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. జూలై 22, 23 జరిగిన ఎస్జిటి ఫైనల్ కీలో అభ్యంతరాలు తెలిసినట్టు మనకైతే రావడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం. వాటిలో చూసినట్టయితే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ఏకాదేశం, ఆప్షన్ 2 ఆదేశం, ఆప్షన్ 3 బౌలకం, ఆప్షన్ 4 నిత్యం. అయితే అధికారులు విడుదల చేసిన తుది కీ ప్రకారం సరైన ఆప్షన్ వచ్చేసి ఆదేశం అని ఇచ్చారు. కానీ అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన ఆప్షన్ మాత్రం ఏకాదేశం అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మనకు తీసుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఏకాదేశం అనేది ఉంది. ఇదే మనకు ప్రీవియస్గా టెట్లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. టెట్లో కరెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు రాంగ్ ఇచ్చారని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే భారత ఉపరాష్ట్రపతి ఎవరిచే ఎన్నుకోబడతారనే ప్రశ్న అయితే ఇచ్చారనమాట. దాంట్లో ఫైనల్ కీకి సంబంధించిన ఆన్సర్ చూసినట్టయితే పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు సరైన ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఫైనల్ కీలో. అయితే అభ్యర్థులు వచ్చేసి లోక్సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారని ఆబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్సర్ కూడా టెక్స్ట్ బుక్లో ఉందని అబ్జెక్షన్స్ విత్ ప్రూఫ్ తోటి అయితే ఇస్తున్నారనమాట ఫైనల్కి సంబంధించి. అదేవిధంగా మనం మానసికంగా ఆరోగ్యవంతుడని చెప్పినప్పుడు ఈ క్రింది అంశాలు పరంగా ఆరోగ్యకరమైన అంశం కూడా సరైన సమాధానంగా ఉందని అబ్జెక్షన్ అయితే రైజ్ చేశారు. ఇది స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో రావడం జరిగింది. ఏబిసి రైట్ ఆన్సర్ ఇచ్చారు యాక్చువల్గా ఫైనల్ కీలో. అయితే ఏబిసిడి సరైన సమాధానంగా అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. అయితే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సెషన్లో కూడా మనకు 1-2 తప్పులు ఉండగా కొన్ని సెషన్లలో 4 వరకు తప్పులు ఉన్నట్టయితే గుర్తిస్తున్నారు. అయితే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్న అధికారులు అయితే వీటిని యాజ్టీజ్గా మళ్ళీ కమిటీకి ఫార్వర్డ్ చేస్తామంటున్నారు. చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి కీ పైన అభ్యంతరాల వెలువ, పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు, జిఆర్ఎల్ జాబితా ఆలస్యమయ్యే అవకాశం. ఈనాడులో రాశారన్నమాట ఆర్టికల్ ఇది. డిఎస్సి తుదికి పైన పలు జిల్లాల అభ్యంతరాలు అయితే ఇస్తున్నారు. 100 మంది అభ్యర్థులు పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకొచ్చి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అదేవిధంగా ఎస్సీఆర్టీ కార్యాలయానికి వచ్చి సోమవారం ఉదయమే అబ్జెక్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రిప్రజెంటేషన్ తీసుకొని పంపిస్తాం, రివ్యూ చేస్తాం అని అంటున్నారు. మరి ఎంతవరకు రివ్యూ చేస్తారో చూడాల్సి ఉంది. టెట్ టు డిఎస్సిలో ఒకే ప్రశ్నకు వేరువేరు సమాధానాలు. ఇంతకుముందే మనం చూసాం కదా, ఏకాదేశం సంబంధించిన ప్రశ్నకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఈ క్రమంలోనే టెట్ అదేవిధంగా డిఎస్సి మార్కులు కలుపుకొని జిఆర్ఎల్ అయితే ఈ వీకెండ్ వరకు ఇస్తామని గతంలోనే ప్రకటించున్నారు. అది ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇక్కడ రాశారన్నమాట. జిఆర్ఎల్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. వెలుగుకు సంబంధించిన ఆర్టికల్ చూసినట్టయితే డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు ఇవాళ రీచెక్ చేయబోతున్న రివ్యూ కమిటీ. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫైనల్ కీలోను తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాలలోని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తుండగా సోమవారం అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను అభ్యర్థులు కలిశారు. ఎస్జిటి క్వశ్చన్ పేపర్లలో పలు క్వశ్చన్లకు ఆన్సర్ తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2 క్వశ్చన్లు ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చాయని, వాటిలో ఆన్సర్ కరెక్ట్ ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు తప్పంటున్నారని వివరించారు. వీటికి సంబంధించి ఆధారాలను ఆయనకు అందజేశారు. దీనికి ఆయన స్పందించిన అతను అభ్యర్థి ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి పంపిస్తామని, మంగళవారం వాటిని రివ్యూ కమిటీ రివ్యూ చేయబోతుందని చెప్పారు. అయితే నిన్న దగ్గరగా ఉన్న జిల్లా వాళ్ళైతే వెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే చాలా జిల్లాల్లో సంబంధించిన అభ్యర్థులు అయితే దూరం ఉండడంతో నిన్న వెళ్ళలేకపోయారు. ఈరోజు రివ్యూ చేసినట్లయితే నిన్న ఇచ్చిన కొన్ని ప్రశ్నలు మాత్రమే సరే అయితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది?
ఇది సరైన విధానం కాదు. కారణం ఏంటంటే చాలామంది దూరం ఉండడంతో రాలేకపోయారు. సో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రివ్యూ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది చాలా బిగ్ మిస్టేక్ అన్నమాట. ఇలా చేయకూడదు. ఎందుకంటే ఆబ్జెక్షన్స్ మీరు రివ్యూ చేయాల్సి ఉంటే, అందరికీ న్యాయం చేయాల్సి వస్తే ఖచ్చితంగా ప్రైమరీ కీకి ఏవైతే అబ్జెక్షన్ చేశారో ఆన్లైన్లో వాటిని రివ్యూ చేయాలి. సో ఈ విధంగా రిప్రజెంటేషన్స్ తోటి రివ్యూ చేసినట్లయితే చాలామంది మళ్ళీ నష్టపోతారు. సో ఇది సరైన విధానం కాదు. ఈరోజు రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. లేదన్నట్లయితే రివ్యూ చేయాల్సి వస్తే మీరు రిప్రజెంటేషన్స్ తోటి రివ్యూ చేయాల్సి వస్తే ఖచ్చితంగా 2-3 డేస్ టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దూరం డిస్ట్రిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వారు కూడా రిప్రజెంటేషన్స్ అనేవి ఇస్తారు. ఈ 5-6 ప్రశ్నలే కాదు, చాలా ఉన్నాయి. దాదాపుగా 20-30 ప్రశ్నల వరకు వెళ్ళే అవకాశం ఉంది ప్రతి షిఫ్ట్లో మనం చూసినట్లయితే. ఓకే, అదేవిధంగా 19th షిఫ్ట్లో కూడా దాదాపుగా 3-4 ప్రశ్నలు మనకు పాదరసం సంబంధించిన ప్రశ్న కానీ, అదేవిధంగా ఏదైతే ఈ 50% రిజర్వేషన్ ఉందో స్థానిక సంస్థలో దానికి సంబంధించిన ప్రశ్న కానీ, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే మ్యాథ్స్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కూడా ఒక ప్రశ్న కానీ, సో చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒకరోజు నిన్న వచ్చిన రిప్రజెంటేషన్స్ తోటి రివ్యూ చేస్తే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. సో రివ్యూ చేయాల్సి వస్తే ప్రైమరీ కీకి ఆన్లైన్లో తీసుకున్న ఆబ్జెక్షన్స్ని రివ్యూ చేయాల్సి ఉంటుంది. వాటిని రివ్యూ చేస్తేనే అందరికీ న్యాయం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది మనకు వెలుగులో వచ్చిన ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే డిఎస్సి తుదికిలోను తప్పులు అంటూ సాక్షిలో ఆర్టికల్ రాశారు. సో సేమ్ అదే మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి ఈ డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి వివాదం ఎంతవరకు వెళ్తుందో. సో ఈరోజు చాలామంది అభ్యర్థులు అయితే ఈ డిఎస్సి ఏదైతే ఆఫీస్ ఉందో దానికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. 1000 మంది అభ్యర్థులు అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది ఫ్రెండ్స్ డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.